నా పేరు జిల్లాల ఉదయకిరణ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విశ్వేశ్వరాయపురం గ్రామం అండి. ఈ రోజున మరి మీరు ఖర్జూర చెట్లు, ఖర్జూర పళ్ళు చూస్తున్నారు. ఇవి ఇలా రావడానికి గల కారణం మా అమ్మగారు దుబాయ్ దేశంలో పనిచేస్తున్నప్పుడు వారి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ చెట్ల నుంచి విత్తనాలు ఎండబెట్టి మాకు పంపించడం జరిగింది. ఇక్కడ కూడా మొలకెత్తుతున్నాయి, మీరు కూడా ట్రై చేయండి అని. మేము మా చెల్లి సరదాగా వీటిని వస్తాయి రావా అని మేము వేసాము. అంటే మా పాత ఇంటి మట్టి, అలాగే కొంతమంది చెప్పారు ఎర్రమట్టి వేస్తే కనుక ఇవి వస్తాయని. అప్పుడు ఆ విధంగా మేము చేసాము. ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఒక చెట్టు అయితే పొత్తు వేయడం జరిగింది. దాన్ని మేము చూపించాం. మా మావయ్య గారు కూడా అక్కడ పనిచేసేటండి ఒక ఆయన ఉంటే ఆయనకి ఇండియా వస్తే చూపితే ఇది మగ పొత్తు, ఇది ఆడపొత్తు అయితే లేట్గా వేస్తుందని చెప్పారు. ఆ పొత్తు వచ్చే వరకు కూడా వెయిట్ చేసాము. వెయిట్ చేస్తే ఈ సంవత్సరం ఇంచుమించు మేము వేసిన కాడి నుంచి ఇప్పటికి ఒక 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు ఈ సంవత్సరం మరి ఫీమేల్ కూడా పొత్తు వేయడం జరిగింది. ఆ మేల్ పొత్తుని తీసుకొచ్చి దీంట్లో పెట్టిన తర్వాత మరి ఈ రోజు ఈ విధంగా సుమారు మేము అలా చేసినప్పటి నుంచి ఆ పొత్తు అందులో పెట్టి కట్టినప్పటి నుంచి 3 నెలల వ్యవధిలో ఈ యొక్క పండు ఈ స్థితికి రావడానికి టైం పట్టిందండి. నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది అసలు సరదాగా వేసినటువంటివి పండుతాయి, లేదంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఖర్జూర చెట్లు కూడా మనం కూడా వేసి పండించవచ్చేటువంటి ఒక మరి నమ్మకం అయితే మాకు కలిగింది. చాలా మంది కూడా వచ్చి చూడటం, లైవ్లో ఈ పండ్లను టేస్ట్ చేయటం, మరి చాలా మంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో మనం ఇజ్రాయెల్, దుబాయ్ కంట్రీస్లో, ఫారిన్ కంట్రీస్లో మనం చూస్తూ ఉంటాము. అది మన ప్రాంతంలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏరియాలో మరి పండడం నిజంగా మాకు కూడా పండించడం చాలా గర్వకారణంగా ఉంది. మరి మా అమ్మగారు కూడా మాకు అక్కడి నుంచి పంపించారు. మా అమ్మగారు పంపడం, మేము కూడా దీన్ని ఇంట్రెస్ట్గా వేయటం, మరి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఇవి అనుకుంటున్నాం. ఇంకా కూడా మరి ఎలా వీటిని పెంచాలి, ఎలా ఈ పళ్ళు అయ్యే వరకు మనం చూడాలనేది మొదటిసారి కాబట్టి కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు కూడా నెక్స్ట్ టైం వీటిని మరి దీని మీద కొంచెం అధ్యయనం చేసి నెక్స్ట్ టైం కూడా సక్సెస్ఫుల్గా మరి మేము అనుకున్న రీతిలో ఈ యొక్క పండుని కనుక మేము తెచ్చినట్లయితే కనుక ప్రాసెసింగ్ అంతా మేము చేసినట్లయితే కనుక మరి ఇది ఇంకా మరి సాగు చేయడానికి ఈ విధంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మన నేలలో కూడా వీటిని పండించే విధంగా మరి చెయ్యాలని చెప్పేసి ఇంట్రెస్ట్ తోటి సాగు చేయాలనే ఉద్దేశంతో ఒక సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా చూసి దీన్ని మీ అందరికి కూడా మరలా తెలియపరుస్తాను. ఒకవేళ సక్సెస్ఫుల్గా దీన్ని మనం కనుక ఇంకా మనం ఈ ఖర్జూర సాగు చేయగలిగితే కనుక మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మనం ఈ యొక్క ఖర్జూర చెట్లు పండించి దీనివల్ల మరి పంటను కూడా మనం తీసుకుని మన జిల్లా నుంచే ఎక్స్పోర్ట్ చేసే విధంగా కూడా చేయొచ్చని అనుకుంటున్నాము. మరి చాలా మంది కూడా ఇక్కడ వచ్చి లైవ్లో మరి ఆ పండుని టేస్ట్ చేసి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీ అందరికి కూడా థ్యాంక్ యూ.